హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము. పాకిస్తాన్కి రాత్రికి అయితే మరో భారీ షాక్ అయితే తగిలింది. పాక్లోని ప్రధాన భూభాగం స్వాధీనం చేసుకున్నారు. ముప్పేట దాడితో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. ఒక పక్క భారత్ తన సత్తా చూపిస్తూ ఉంటే, మరో పక్క పాకిస్తాన్లోని అంతర్యుద్ధం పాక్కి నిద్ర లేకుండా చేస్తోంది. పాక్ మరో భారీ షాక్ తగిలింది. క్వెట్టాను స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్కి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. క్వెట్టా అనేది పాక్లోని ప్రధాన భూభాగం అంటారు. ఈ ప్రధాన భూభాగాన్ని బలూచిస్తాన్ ఆర్మీ అయితే కనుక స్వాధీనం చేసుకుందని సమాచారం అందుతుంది. మరోవైపు భారత్ భీకర దాడులు చేస్తుండగా ఒకవైపు ఏమో బలూచిస్తాన్ విరుచుకుపడుతోంది. భారత్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాక్ కంటి మీద కునుకు లేకుండా తయారైంది. కాగా బలూచిస్తాన్ పాకిస్తాన్లోని క్వెట్టాను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బలూచ్ ఆర్మీతో పోరాడలేక పాక్ సైన్యం చేతులెత్తేసింది. దాంతో క్వెట్టా బలూచిస్తాన్ ఆర్మీ స్వాధీనం అయిపోయిందని సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉంటే పాక్ ప్రజలకు బలూచిస్తాన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అక్కడ ప్రజలకి. పాకిస్తాన్ ఆర్మీకి ప్రజలు ఎవ్వరూ కూడా సహకరించకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా కనుక సహకరించినట్లు సమాచారం అందితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది. కాగా బలూచ్ స్వతంత్ర పోరాటంలో భాగంగా పాక్లోని 6 ప్రాంతాలపై దాడి చేసినట్టుగా బిఎల్ఏ ప్రకటించుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి తర్వాత పాక్పై భారత్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి. గురువారం సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ అటాక్ దగ్గర భారత్ గట్టిగా బదులిచ్చింది. అంతటితో ఆగకుండా పాక్పై ప్రతిదాడికి దిగింది. పాక్లోని కీలక నగరాలైన ఇస్లామాబాద్, లాహోర్పై వైమానిక దాడులు, మిసైల్స్తో విరుచుకుపడింది. అంతేకాదు కరాచీలోని పోర్టు కూడా చాలా వరకు ధ్వంసమైంది భారత దెబ్బకి. మరోవైపు అంతర్యుద్ధంలో అయితే కనుక బలూచిస్తాన్ ఆర్మీ దాడులకు అయితే కనుక దిగుతూ ప్రస్తుతం ప్రధాన భూభాగమైన క్వెట్టాను అయితే కనుక తమ ఆధీనంలోకి తీసుకున్నట్లుగా చెప్తున్నారు.